నాకెప్పుడైనా సరే పప్పు, సాంబార్, రసం చేసుకునేటప్పుడు ఇలా బెండకాయతో ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా తింటా. సో, ఆ రోజైతే మా ఇంట్లో పప్పుంది. ఇంకా చాలా త్వరగానే అయిపోతుంది కాబట్టి ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యా. నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే చాలా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఎక్కువ మసాలాస్ ఏం అవసరం లేదు. జస్ట్ సాల్ట్, కారం, ఇంకా కొరియండర్ పౌడర్, పల్లీలు, ఇంకా బెండకాయ కూడా వేసుకోవాలి. మీ దగ్గర కాష్యూస్ ఉంటే అవి వేసుకోండి. చిల్లీస్, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అన్నీ చూసుకుంటా. ఆ రోజు మా ఇంట్లో బేసన్ లేదు, రైస్ ఫ్లోర్ లేదు. ఇంకా కార్న్ ఫ్లోర్ ఉంటే దాంతోనే ఇంకా చేద్దామని డిసైడ్ అయిపోయా. మీరు మాత్రం 2 స్పూన్స్ బేసన్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, ఇంకా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఏసుకోండి. చాలా వస్తుంది. ఇంకా ఆయిల్ అయితే హీట్ చేయాలి. బట్ నేను ఆయిల్ హీటింగ్ పెట్టే లోపే నాకు రైస్ ఫ్లోర్ అయితే కనిపించింది. ఇంకా 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత బెండకాయలు వేశాక మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. అలా అయితే చాలా ఫ్రై అవుతాయి. లేదంటే మాడిపోతాయి. సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇంకా దాని పైన సాల్ట్, కారం వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాన్ వెజ్ ఐటెమ్సే కాదు, ఇలా పప్పుతో గానీ, సాంబార్‌తో గానీ, బెండకాయ ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది. అసలు నాన్ వెజెస్ దేనికి పనికిరావు. నాకైతే ఆ రోజు చాలా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి.